గగనీయ విషయము, ఇది అందరూ ఖండించాల్సిన విషయము. ఒక హిందువులే కాదు, హిందూ ముస్లిం అన్ని మతాల వారు మన ఇండియన్ పర్యాటకుల మీద దాడి చేయడం పూర్తి గర్హనం. దీనికి వెంటనే కేంద్ర ప్రభుత్వము వాళ్ళ మీద ఉగ్రవాదుల మీద చర్య తీసుకొని మేమందరము ఆ 28 కుటుంబాలకు తోడుగా ఉన్నాము. పహల్గాంలో ఎవరైతే ఉగ్రవాదుల దాడిలో చనిపోయారో మా సోదరులు వాళ్ళు ఈరోజు మేము మీతో తోడుగా ఉన్నామని చెప్పడానికి, అలాగే ఈ 130 కోట్ల జనాభా ఏదైతే ఉన్నారో మేము కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సాయంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా నిలబడి ఉన్నాము. మీరు ఎంత తీవ్రమైన స్టెప్ తీసుకుంటే కూడా మీకు తోడుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మా ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో కలిసినప్పుడు ఆల్ పార్టీస్ మీటింగ్లో పార్టీ తరఫు నుంచి కూడా మా తరఫు నుంచి పూర్తిగా సహకారం అందిస్తామని చెప్తున్నాము. ఉగ్రవాదులకు మతం అనేది ఉండదు. ఇస్లాం ధర్మంలో ఒక మనిషిని చంపితే మొత్తం సమాజాన్ని చెప్పినట్టు అని చెప్పి మేము గట్టిగా నమ్మేవాళ్ళము. వాళ్ళు ఇస్లాం ధర్మాన్ని పేరు కూడా వాడుకునే ప్రసక్తి లేదు. వాళ్ళని కాల్చి చెప్పండి, పాకిస్తాన్ పైన దాడి చేయండి. వాళ్ళు మా భారతదేశం పైన దాడి చేసినప్పుడు వాళ్ళకు ప్రతి దాడి అనేది ఖచ్చితంగా చేయాల్సిందని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. కశ్మీర్లో ఏదైతే అది జరిగిందో మేమందరం దానికి ఖండిస్తున్నామో. ఈ ఉగ్రవాదులకి ఎలాంటి ప్రేమ అభిమానం అనేది ఉండదు. వాళ్ళకి ఏ జాతితో సంబంధం లేదు. ఈవెన్ వాళ్ళు మా మనుషులు కాదు, మృగాలని కూడా చెప్పలేము. ఎందుకంటే జంతువులలో కూడా కొంచెం మానవత్వం ఉంటుంది. ఊరికే పోయే ఏదైనా కానీ జంతువు కానీ పాము కానీ ఎవరికి కాటే ఇది చేయదు. దగ్గర పోయి ఏమన్నా చేస్తే ఇబ్బంది పెడుతుంది. అలాంటిది ఉగ్రవాదులు కాముగా పాపం హ్యాపీగా పోయిన వాళ్ళకి ఇబ్బంది పెట్టినారు. దాంట్లో మన సోల్జర్ ఇండియన్ సోల్జర్ ఒకరు ఉన్నారు, ఇండియన్ నేవీ ఆఫీసర్. మేము వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అన్ని 140 కోట్ల భారతీయులను తెలియజేస్తున్నాం. మేమందరం మీతో పాటు ఉన్నాము. అలాగే మన సోల్జర్స్ అక్కడ ఎంత ఇది చేసి ట్రై చేశారు, లేకపోతే చాలా మంది ఇంకా పోయేటోళ్ళు. అందులో స్పెషల్లీ నేను చెప్పేది ఏమంటే ఏ ముస్లింలకి దీనికి లింక్ పెట్టొద్దండి. అక్కడ కొట్టినోళ్ళు ముస్లిం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ముస్లిం కాదు, యాజ్ పర్ ఇస్లాంలో వాళ్ళు లేరు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది కూడా మన భారతదేశానికి ఒక పెద్ద ఇది. అలాగే కాపాడిన వాళ్ళు కూడా అక్కడ మన ముస్లింలే, అది కూడా ఆలోచించాలి. ఎంతమంది అయితే క్యాబ్ డ్రైవర్లు కానీ ఒక గుర్రం మామూలుగా పేద మనిషి ఒక గుర్రం ఇది చేశాడు, అతను కూడా ఆ బాధలో పోయినాడు. అంటే అక్కడ కాపాడింది కూడా ముస్లింలే. వాళ్ళు వచ్చి కొట్టినోళ్ళు ముస్లింలు కాదు. మన భారతదేశంలో హిందూ ముస్లిం చేయడానికే, మనకి కొట్లాటలు పెట్టడానికే వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇస్లాంలో వాళ్ళకి ఎలాంటి స్థానం లేదు. ఇస్లాంలే కాదు, మానవత్వంలోనే వాళ్ళకి స్నానం లేదు. వాళ్ళు మృగాలు. వాళ్ళకి తెచ్చి ఎలా ఇబ్బంది పెట్టి కొట్టాలనుకుంటే కొట్టినా కూడా పాపం తక్కువ లేదు. ఈరోజు వచ్చినందుకు అందరు వచ్చారు. అందరికీ నా తరఫు నుండి నేను గవర్నమెంట్ ఖాజీ పర్మిషన్ ఇచ్చినందుకు మన గౌరవనీయులైన కర్నూలు ఎస్పీ గారికి, కర్నూలు డిఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి, మన నాయకులందరూ వచ్చారు, మన ఆడబిడ్డలు వచ్చారు, మన అన్నదమ్ములు యూతులు వచ్చారు. అందరికీ మా అందరి తరఫు నుండి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు చేసుకుంటూ, ఈ టెర్రరిజంకి ఏ మతానికి జోడు చేయొద్దండి అని ఇదే కోరుకుంటున్నాం. అంతే. టెర్రరిజంది ఏది మతం లేదు. అది హిందూ కానీ ముస్లిం కానీ ఏది కానీ టెర్రరిస్టులే అంతనే చెప్పండి. ఏ మతానికి లింక్ పెట్టొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము. జరిగినటువంటి ఉగ్రదాడి చాలా అమానీయం. భారతదేశంలో ఉండేటువంటి అన్ని మతాల వారు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బాధతో ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇది భారతదేశం మీద జరిగినటువంటి దాడి. ఇది 26 మంది టూరిస్టుల మీద జరిగినటువంటి దాడి కాదు. ఇది భారతదేశ సార్వభౌమాధికారం మీద జరిగినటువంటి దాడి ఇది. కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించాలి. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆషామాషిగా తీసుకోదు. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారి కాదు. హైదరాబాద్లో బాంబు దాడిలో అమాయకులు చనిపోయినారు. అదే బాంబేలో తాజ్మహల్ హోటల్లో అమాయకులు టూరిస్టులు చనిపోయినారు. ఈరోజు ఫారినర్స్ కూడా చనిపోయినారు.
అంటే ఇట్లా ఎంతమందిని బలి పెట్టుకోవాలి, ఎంతమందిని వాళ్ళు బలి తీసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారు. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ జరగాలి. దీని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు తీసుకున్నటువంటి సింధు నది నిర్ణయం కానీ ఇతర నిర్ణయాలే సరిపోవు, ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మరొకసారి భారతదేశ ప్రజల మీద కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. దీనికి ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు తెలుపుతున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చేయాలి. కాబట్టి ఇటువంటి తరుణంలో ఉపేక్షించడం అనేది మంచి పద్ధతి కాదు. ఈరోజు ప్రతి భారతీయుని గుండె రగిలిపోతూ ఉంది. అది మతాలకు అతీతంగా అందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు తమ కుటుంబ సభ్యులు చనిపోయినంత బాధలో ఉన్నారు. కాబట్టి దీని మీద ఎటువంటి ఉపేక్ష లేకుండా తక్షణం అవసరమైతే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించిన కూడా 140 మంది కోట్ల భారతీయులు మీ వెంట ఉంటారు. అవసరమైతే యుద్ధ రంగానికి వచ్చేదానికి కూడా ఎవ్వరూ వెనకాడరు అనేది గుర్తుపెట్టుకోవాలి.